ఎలుక ఏ విధంగా నష్టం చేస్తారంటే దానికి ఉన్న దంతాలే దానికి ప్రధాన ఉపయోగం. అంటే దానికి బలం ఏమని చెప్పచ్చు అంటే ఎలుకకు బలమైందే దంతం. అందుకే దాని పేరులోనే మనం రొడెంట్ అని పేరు పెట్టాము. బలమైందే దంతం. మళ్ళీ ఏంటంటే ఆ పైన కూర దంతాలు, కింద కూర దంతాలు, దాని చుట్టూ ఎనామిలు ఉండడం అయితే చుట్టూ ఉంటుంది కానీ వెనకాల సైడు ఎనామిలు ఉండదు. ఈ లక్షణంతో ఏమవుతాయి అంటే ఆ ఎలుక అనేది ఆ దంతాలను అరగొట్టుకోవాలి. ఎందుకంటే అరగొట్టుకోకపోతే దాని తలలో దిగి ఎలుక చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దంతాలను అరగొట్టుకోవడం కోసం ఎలుక తినేది 1% అయితే 99% పంట మీద పడి వాటిని నాశనం చేస్తుంది. ఎందుకంటే పంట ఒకటే కాదు, మీ ఇంట్లో ఏదైనా వస్తువు ఉన్నా కూడా ఎలుక కొట్టేస్తుంది. అంటే ఎందుకు కొడుతుంది? దాని దంతం అరగదీసుకోవాలి. దానికి ఉన్న ప్రకృతి ఇచ్చిన వరం ఏంది, ప్రకృతి ఇచ్చిన శాపం ఏంది? దంతాలు పెరగడం. అది దాన్ని ఎట్లా మార్చుకుంది, వరంలాగా ఎట్లా మార్చుకుంది అంటే ఆ దంతాలను అరగడం కోసం ఏ పదార్థం దొరికినా వరి గింజలు ఉన్నాయి. ఫస్ట్ వరి పంట మన తెలంగాణలో ప్రధానం. ఏం చేస్తే మనము నాటుమడిలో మన విత్తనాలు చల్లుకున్నప్పుడు ఆ విత్తనాలు తినేయడం, చిన్నగా నార రాగానే పోయి కొట్టేయడం. అది తినడం కంటే ఎక్కువ ఏం చేస్తుంది, కొరికినప్పుడు ఆ ఎనామిలు కరిగిపోయి దంతము కొంచెం అరుగుతుంది. అట్లా ఎలుక ఏమవుతుందంటే బయటకు వచ్చిన ప్రతి క్షణం తినడం కంటే కొరికి దంతాన్ని అరగదీసుకోవాలి. కాబట్టి ఆ దంతాన్ని అరగదీసుకునే ప్రాసెస్లో 1% తింటే 99% ఎలుక అనేది ప్రధానంగా పంటకు నష్టం చేసే అవకాశం ఉంటుంది.